పేరుతుంది. ఆ సమయంలో మన కంటికి కూడా కనిపించని ఒక శాంభవి శక్తి ఈ భూమిపైన పడుతుంది. ఎందుకంటే ఆ రోజు అనగాష్టమిగా చెప్పబడింది కాబట్టి. సంవత్సరంలో అది కూడా ఆఖరి రోజుల్లో వచ్చే ఈ ఒక్క రోజున నేను చెప్తున్న ఈ మంత్రం ఖచ్చితంగా జపించండి. ఆ మంత్రం మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ పిండ బ్రహ్మాండాలలో ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ ఫామ్ అవుతుంది. దేవతలు, దానవులు, ఋషులు, కెంపురుషులు, సప్త చిరంజీవుల యొక్క శక్తి ఈ అనంత బ్రహ్మాండమంతా వ్యాపిస్తుంది. ఆ రోజు మీరు వేసే ప్రతి మంచి అడుగు మీకు కొన్ని కోట్ల రెట్ల ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే ప్రతి పని పైనుంచి ఆ అనగాదేవి చూస్తూనే ఉంటుంది. ఆ అనగాదేవి ఎవరో కాదు, అండపిండ బ్రహ్మాండాలకు మూలాధారం ఆ జగన్మాత. మీరు 12వ తారీఖు తెల్లవారుజామున అంటే 11 రాత్రి 12 తర్వాత 12 గంటల 12 నిమిషాలకి లేదా 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకి కానీ నేను చెప్తున్న ఈ మంత్రం ఖచ్చితంగా జపించండి. అనగాయై మహాదేవ్యై మహాలక్ష్మియై నమో నమః. ఈ మంత్రం ఆకాశంలో చూస్తూ 3 సార్లు జపించండి. మీ మనసులో ఉన్న కోరికను ఈ బ్రహ్మాండంతో